ఇప్పుడెప్పుడో పాత కాలంలో చూసుంటాము. ఈ ధరల పాలననో, ఆ పాలననో, ఈ పాలననో అని. అది ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాల్లో జరుగుతాం ఇంకా బాధాకరం. అది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో జరగడం చాలా బాధాకరం. అది ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళలేదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఆయన దృష్టికి ఇన్సిడెంట్ వెళ్ళుంటే ఆయన వెంటనే యాక్షన్ తీసుకుంటాడు. నేను వాళ్ళకి ఒకటే చెబుతున్నాను, మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఈరోజు జనసేన అధినేత, అలాగే ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం. అలా ఆయన ఈరోజు దళితులు కానీ అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి పవన్ కళ్యాణ్ గారు అండదండగా ఉన్నారు. దళితులకి న్యాయం పవన్ కళ్యాణ్ గారి దగ్గరే దక్కిద్ది. అక్కడ జరిగిన సంఘటన ఏదో నాకు క్లారిటీగా తెలియదు కాబట్టి అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళంతా పోయి పవన్ కళ్యాణ్ గారిని సంప్రదించాల్సిందిగా నేను కోరుతున్నాను. అంటే ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకవైపు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, ఇంకా ఆయన దృష్టికి పోలేదని అనుకుంటున్నారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాట్లాడనుంది వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు ఏదో ఒక విషయంలో. వాళ్ళు ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరుగుతాయి అని కాచుకో ఉంటారు. వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరంలా. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలే వాళ్ళని పట్టించుకోవట్లేదు కాబట్టి వైసీపీ వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరంలా. మీకు ఈ రోజు ఏదైనా అక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన ఫైనల్ జడ్జిమెంట్. ఆయన నాకు తెలిసి ఆయన తెలియకపోవచ్చు, తెలిస్తే మాత్రం వెంటనే వాళ్ళకి యాక్షన్ అంటే వాళ్ళకి న్యాయం చేస్తాడు. దయచేసి మీరు మీ నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారిని సంప్రదించాలండి. ఎలవేషన్ వాళ్ళకి కూడా మేము చెబుతున్నాము, ఈ రోజుల్లో ఇలాంటివి చేయడం మంచిది కాదు. ఈ రోజు అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు, అన్ని కులాల మతాల వాళ్ళు. దీనివల్ల అక్కడ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్పితే ఏం లేదు. దయచేసి దీన్ని సార్ట్అవుట్ చేసుకొని వాళ్ళకి దళితులకు కూడా న్యాయం చేయాలని నేను కోరుతున్నాను. అంటే గతంలో ఎన్నికల ముందు నేను గెలిస్తే దేశమే పిఠాపురం వైపు చూసేటట్టు చేస్తా అన్న పవన్ కళ్యాణ్ ఇదేనా తన నియోజకవర్గంలో జరగడం అని చెప్పి రాష్ట్రంలో దేశంలో చాలా సమస్యలు ఉన్నాయండి. ఆయన పనుల్లో ఆయన బిజీగా ఉంటాడు. ఇప్పుడు ఎక్కడో మారుమూల ప్రాంతంలో, ఎక్కడో గ్రామంలో జరిగిన దాని గురించి ఆయన దృష్టికి ఒకవేళ వెళ్తే తీసుకుంటాడు. ఎందుకంటే నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన బాధ్యత నెరవేరుస్తాడు. కలబడిందో ఎవడెవడో బూతులు తిట్టుకుంది, ఎవడెవడో ప్రతి ఒక్కటి ఎమ్మెల్యే గారు సార్ట్అవుట్ చేయలేరు కదా. తెలిసి ఆ డివిజన్ లో ఉన్న, ఇప్పుడు అక్కడ ఏదైతే జరిగిందో ఆ గ్రామంలో కానీ ఆ డివిజన్ లో కానీ ఉన్న ఈ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు అయితే వాళ్ళకి నేను చెబుతున్నాను, వెంటనే ఆ ఇష్యూ మీరు సార్ట్అవుట్ చేయండి. ఆ డివిజన్ నాయకులు ఎవరున్నారో ఆ దళితులకు సంబంధించిన ఇష్యూ సార్ట్అవుట్ చేయండి. ఇది ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు ఏదైనా కానీ అని నేను కోరుతూ, అక్కడ ఈ సమస్యని ఆ డివిజన్ లో ఉన్న జనసేన నాయకులు సార్ట్అవుట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారు అన్ని సామాజిక వర్గాల గురించి, అన్ని కులాల గురించి ఆలోచించే వ్యక్తి, మాట్లాడే వ్యక్తి. రీసెంట్ గా గిరిజన ప్రాంతాలకు కూడా వాళ్ళ సమస్యల పట్ల వెళ్ళిన వ్యక్తి. ఈ విషయంలో కూడా బలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా, స్పందించే అవకాశం? 100% అండి. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాష్ట్రం మొత్తంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆయన ముందుంటున్నారు, అన్ని సార్ట్అవుట్ చేస్తున్నారు. మొన్న గిరిజన ప్రాంతంలో వాళ్ళకి మాట ఇచ్చిన ప్రకారం ఆ రోజు గిరిజన ప్రాంతం సమస్యలన్నీ పరిష్కరించారు. వాళ్ళ అబ్బాయికి బాగలేకపోయినా కూడా వీళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం వెళ్ళారు. దాని మీద కూడా కొంతమంది ట్రోల్ చేశారు. వాళ్ళ అబ్బాయికి అక్కడ ఇన్సిడెంట్ అయితే వెళ్ళలేదు. ఈ ట్రోల్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. ఆయన ఒక జేఎం మీద ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలని, అన్ని వర్గాలకు న్యాయం చేయాలని. ఇలాంటి వైసీపీ వాళ్ళు ఇంకోరెవరో మాట్లాడిని ఎవరు పట్టించుకోవాల్సిన అవసరంలా. ఇది ఏదైనా ఈ దళితులకు సంబంధించిన ఉండుంటే ఆయన దృష్టికి వెళ్తే వెంటనే, ఒకవేళ ఆయన దృష్టికి వెళ్ళకపోయినా కానీ అక్కడ ఉన్న లోకల్ జనసేన నాయకులు అయితే కూటమి నాయకులు ఎవరైనా ఉన్నారో ఆ డివిజన్ లో వాళ్ళు దీన్ని పరిష్కరించాలని కోరుతున్నాను. అంటే మొన్న జరిగిన ఈ పిఠాపురం విషయంనే కాదు, స్వతంత్ర భారతదేశంలో 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏడా చూసుకున్న కొన్ని రాష్ట్రాలలో ఇంకా ఈ కుల వివక్ష అనేది ఎదుర్కొంటున్నారు. ఎట్లా చూడొచ్చు? ఇంకా దేశంలో ఇలాంటి జరుగుతూ ఉండడం బాధాకరం. దేశంలో అందరి మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు కలిసిమెలిసి ఉంటున్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. దీని మీద మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు దృష్టి పెట్టాలి. ఇలాంటి వాటి మీద దేశంలో ఇంకెక్కడా జరగకుండా ప్రధానమంత్రి గారే వీటి మీద చర్యలు తీసుకోవాలని నేను